ఈ యొక్క కార్యక్రమం అంతా యువకులం, అంతా పిల్లలం. షణ్ముఖాన మాతో కలిసి ఉన్నప్పటికీ కూడా అన్న కూడా మేము అందరం మామూలుగా ఈక్వల్స్ లెక్క ఉండేది. కానీ ఈక్వల్స్ లెక్క ఉంటే అర్థం ఈక్వల్స్ కాదు. మాకు ఎంతైతే కనబడేదో కనబడంత లోపల ఉండేది అనేక విషయాలు, అనేక తరాల విషయంలో కూడా. ఎందుకంటే మా తరం పెద్దలు ఈయన సంక్షోభంలో ఉండేటువంటి కార్యకర్తల విషయంలో, నక్సలైట్ల కొట్లాటలు నడుస్తున్నటువంటి సమయంలో ఒడిదోడు కార్యకర్తలను పట్టించుకునే పని, వీటిని సరిగ్గా చేయగలుగుతుందనేటువంటి ఉద్దేశంతో వారిని కరీంనగర్కు పంపడం జరిగింది. ఆ తర్వాత లేకపోతే కొన్నిసార్లు ఏదైనా చేస్తే చేసిన దానికన్నా ఎక్కువ ప్రచారం చేసుకున్నాను. రామచంద్రరావు గారు ఇక్కడ ఉన్నారు తెలుసు. కాబట్టి అరే ఇది చెప్పుకోవడం మంచిది కాదు అనుకున్న సమయంలో కూడా చెప్పుకోవడం మంచిది కాదు అంటే ఇంకా చెప్పింది. అటువంటిది అవసరాలకు అనుగుణంగా తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి అవసరము అనేటువంటి ఆ సమయంలో దూర్బిని పెట్టి చూస్తున్న సమయంలో సహజంగా చాలా తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తి ఎవరా అంటే షణ్ముఖ జన్నన్న అనేది నల్గొండ. కాబట్టి ఈ అంటే షణ్ముఖ మాట్లాడకపోవడం అనేది మన ముఖంలో చూసేది. షణ్ముఖ గారు మాట్లాడేది ఏం తెలియదు. ఆయన బయటికి చెప్పేది చాలా తక్కువ, లోబడ పెట్టుకునేది చాలా ఎక్కువ. నా అనుమానం ఈ లోబడ పెట్టుకొని ఉండడం కారణంగానే హృదయం మీద దెబ్బపడ్డదా అనేది కూడా అనుమానం. అంటే కొన్నిసార్లు ఏమైందంటే ఏజ్ పోయిన తర్వాత దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి చాలాసార్లు తెలంగాణ లేకపోతే ఆంధ్ర ఉండేటువంటి ఉద్యమ అవసరాల కోసం, తర్వాత నేను కూడా బయట టూర్ చేసిన, కానీ అనేక అవసరాల కోసం, రక్షణ అవసరాల కోసం ఏదైతుందో ఢిల్లీకి పోయి, లేకపోతే ఆగ్రాకు పోయి, లేకపోతే జార్ఖండ్కు పోయి, లేకపోతే ఒరిస్సాకు పోయి, లేకపోతే బెంగాల్కు పోయి అనేక విషయాలలో ప్రయత్నం చేసి కార్యకర్తల యొక్క రక్షణ అవసరాలను తీర్చడం కోసం చాలా సీక్రెట్గా ఇబ్బందులు పడకుండా, అప్పుడు మనకు వనరులు లేవు, డబ్బులు లేవు, చాలా తక్కువ డబ్బులతో మనం అనేక పనులు చేయాల్సి వచ్చేది. తినడానికి, టిఫిన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి సమయంలో. కాబట్టి నా అనుమానం ఏంటంటే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ షణ్ముఖ ఏదైతుందో అది చాలా ఎక్కువ ఉండేటువంటి వ్యక్తి. అంటే అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ మురళీధర్ రావు కూడా ఉండొచ్చు, అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ శేఖర్జీ కూడా ఉండొచ్చు, కానీ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ షణ్ముఖ అన్నది మా అందరికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చాలా తక్కువ అందరికీ తెలిసినటువంటిది, చాలా ఎక్కువ ఎవరికి తెలియనటువంటిది. కాబట్టి సంస్థాగత అవసరాల కోసం, ఉద్యమ వ్యూహాత్మక అవసరాల కోసం, అప్పుడు ఉండేటువంటి సంక్షోభం, సంక్లిష్టం ఉండేటువంటి పరిస్థితుల్లో విద్యార్థి పరిషత్ కోసమే జీవించినటువంటి వ్యక్తి, తన యొక్క పర్సనాలిటీని ఆ విధంగా ఉపయోగించినటువంటి వ్యక్తి, ఏ మాత్రం కూడా భయపడకుండా పులిబోనులో అనేక సార్లు ప్రవేశించినటువంటి వ్యక్తి మా కార్యకర్తలలో ఎవరన్నా ఉన్నారు అంటే ఖచ్చితంగా షణ్ముఖ గారే. కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పలేను. ఇంకొక సందర్భం నేను ఎన్నడూ కూడా మరవలేను. నేను రాజస్థాన్లో పనిచేస్తున్నా, అనుకోకుండా మళ్ళా ఇక్కడికి రావాలంటే కొన్ని రోజుల కోసం వచ్చిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో మామూలుగా వెళ్ళి వచ్చి స్నానం చేసి, బాత్రూంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ తయారయ్యి వచ్చి నేను స్కూటర్ మీద వచ్చిన తర్వాత శంకర్ మఠ్లో టీ తాగడానికి వెళ్ళి, మళ్ళీ వాపస్ శంకర్ మఠ్ నుంచి విద్యార్థి పరిషత్ విద్యానగర్ ఆఫీస్ కాడికి వస్తున్నప్పుడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఉస్మానియా క్యాంపస్ గేట్ వైపు నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటే ఏమైందంటే ఫైరింగ్ అవుతుంది అన్న. నేను 10 నిమిషాల ముందే అటు నుంచి వచ్చాను. ఫైరింగ్ అవుతుంది అన్న తర్వాత షణ్ముఖ గారు విద్యానగర్లో అప్పటికే షిఫ్ట్ అయిపోయింది వారు ఇక్కడ పరిస్థితులకు. కాబట్టి షణ్ముఖ గారు, నేను వెంటనే పైకి పోయి ఇద్దరం కలిసి కిందికి వచ్చి, షణ్ముఖ గారు స్కూటర్ నడుపుతున్నాడు, నేను వెనక కూర్చున్నా. సరే, అవన్నీ అనేక విషయాలు, అప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో మీ ఇద్దరం ఏమేమి పట్టుకొని పోయినాము, ఎట్లా, ఇవన్నీ చాలా వేరే విషయాలు. అయితే మేము వెళ్ళినాం ఇద్దరం, అంటే అందరు పరిగెత్తుతున్నారు, ఫైరింగ్ సపోయింది. అయిన తర్వాత మేము మళ్ళీ ఉల్టా ఆ డైరెక్షన్లో మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం స్కూటర్ మీద. వెంటనే స్పాట్కి పోతున్నాడు. ఏ స్పాటు, ఎక్కడ, ఎగ్జాక్ట్ స్పాట్ తెలియదు. హిల్టన్ కేఫ్,
లేకపోతే అక్కడి నుంచి పోయిన తర్వాత అక్కడ పక్కన నర్సింగ్ హోమ్, ఇప్పుడు ఆ నర్సింగ్ హోమ్ లేదు. అక్కడ కృష్ణవర్ధన్ మీద ఫైరింగ్ అయింది. కృష్ణవర్ధన్ ఏదైతే తల మీద ఫైరింగ్ చేసిళ్ళు, జస్ట్ బ్లడ్ గారుతున్నది. ఒక 2, 3, 4, 5 నిమిషాలు తేడా వచ్చి ఉండదు. మేమిద్దరం ఆ స్పాట్కి పోయింది. సో ఇటువంటి అనేక విషయాలు, అంటే అనేకమైనటువంటి ఘటనల్లో మేమిద్దరం అంటే కొన్నిసార్లు కలిసి ఉన్నాము, కొన్నిసార్లు నేను బయట ఉన్నా. కానీ ఏదున్నా అనేక సార్లు కలిసి ఇటువంటి విషయాల్లో ఉండేటువంటి ప్రయాణం ఏదైతే జరిగిందో అది షణ్ముఖ గారితో నాకు ప్రయాణం ఏదైతుందో అది జరిగింది. కాబట్టి నేను ఇంకా అనేక విషయాలు ఏదైతుందో ఇవి ఇప్పుడు ఇక్కడ మాట్లాడేటువంటి సమయం కాదు, సందర్భం కాదు. బట్ తెలంగాణలో ఒక సిద్ధాంతం కోసం జీవితాన్ని సజీవంగా ఒక అవసరం కోసం, సంస్థ కోసం అనేక దశాబ్దాలు జీవించినటువంటి వ్యక్తి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి, ఎంతైతే సమాజం కోసం, సంస్థ కోసం, సంస్థ ద్వారా సమాజం కోసం అని అర్పించిందో అంత వ్యక్తిగత జీవితంలో పొందనటువంటి వ్యక్తి. చాలామంది దాన్ని ఏమంటారు, 5 పైసలు వేసి గంగాజలం లెక్కేసి 5 రూపాయలు పట్టుకొని పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన తర్వాత ఇప్పుడైతే చాలా నడుస్తూ ఉంది. కానీ ఇది ఏదో ఉంటుందనేది ఊహించని రోజు, ఇది ఏది నా జీవితంలో వస్తుందని ఊహించని రోజు షణ్ముఖ గారు ఏం ఆశించని జీవితాన్ని పనిచేసి చివరికి అంటే చాలాసార్లు బీజేపీలో కూడా మేము కలిసి ఉన్నాం. మేము బీజేపీలో కలిసి ఉంటామని అనుకోలేదు. ఆయన బీజేపీలో నాకన్నా ముందెళ్ళిండు. ఆ తర్వాత బీజేపీలో మేము కలిసి ఉన్నాం. అయితే ఏది ఏమైనా ఈ యొక్క సంస్మరణ సందర్భంగా, మంచి విషయాలు పంచుకుంటున్న సందర్భంగా ఖచ్చితంగా ఇక్కడ అనేక మంది ఇక్కడైతే కూర్చున్నారో, ఇంక ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, అంటే వ్యక్తిగత జీవితం మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపినటువంటి, విపరీతమైన ప్రగాఢమైనటువంటి మిత్రత్వం కారణంగా, స్నేహితత్వం కారణంగా జీవితం దశాబ్దాలుగా సంస్థ కోసం ఇవ్వగలిగేటువంటి టీములను నిర్మించినటువంటి వ్యక్తుల్లో షణ్ముఖ గారు వస్తారు. కాబట్టి షణ్ముఖ గారిది ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నా అంటే అన్టోల్డ్ స్టోరీ ఏదైతుందో అది లైఫ్లో చాలా ఉంది. అది మనందరం కూడా షణ్ముఖ అన్న అని పిలిచేటువంటి షణ్ముఖ గారు స్వర్గస్థులైనటువంటి సందర్భంగా సంస్మరణ కార్యక్రమంలో కలిశాం. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక దశాబ్దాలుగా షణ్ముఖ గారితో వ్యక్తిగతమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, విపరీతమైనటువంటి, ప్రగాఢమైనటువంటి సంబంధం కలిగినటువంటి వ్యక్తులను నేను చూస్తున్నాను. చాలా రోజుల నుంచి షణ్ముఖ గారితో నేను మధ్యన కలుస్తున్నప్పటికీ 22, 23 డిసెంబర్ బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం అని ఏర్పాటు చేసిన సందర్భంగా నేను ఢిల్లీలో ఉన్నా. ఉదయం ఫస్ట్ SMS చూశాను, చాలా ఉదయం. ఆ తర్వాత తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడారు. వాస్తవంగా షణ్ముఖ గారిది అనారోగ్య విషయాల్లో నాకు చర్చ లేకపోతే కలవడం చాలా సందర్భాల్లో జరుగుతున్న కారణంగా నాకు తెలిసినప్పటికీ నేను ఆ రోజు ఇలాంటి వార్త వింటాను అనేటువంటి విషయం నేను ఊహించలేదు. ఇది ఒక సడన్ షాకింగ్ న్యూస్గానే నాకు మిగిలింది. మనం చాలాసార్లు అనారోగ్యంగా ఉంటున్నప్పుడు చాలామంది విషయంలో మెంటల్గా ప్రిపేర్ అవుతాం. ఎప్పుడైనా ఈ వార్త షణ్ముఖన్న శ్రద్ధాంజలి సందర్భంగా అందరం కలిసాం. విధి చాలా బలీయమైనది అని చెప్పేసి అంటుంటారు, పదే పదే నిరూపితం అవుతుంది.
షణ్ముఖన్న విషయంలో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మురళన్న చెప్పినట్టుగా ఒక పుణ్యకాలంలో వారి యొక్క తను చాలించడం అనేటువంటిది వారి యొక్క సుకృతం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఒక సిద్ధాంతం కోసం పని చేయడం అనేటువంటిది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో అతి క్లిష్టమైనటువంటి యొక్క సమయంలో సిద్ధాంతం కోసం ఎలా నిలబడాలని చెప్పేసి ఆ యొక్క పనికి అనేక రకాలైనటువంటి ఒక ఉదాహరణలు, ఒక చరిత్ర కళ్ళ ముందర ఉన్నది. షణ్ముఖన్న సిద్ధాంతానికి ఛాలెంజెస్ ఎప్పుడైతే బలంగా ఉన్నాయో ఆ సమయంలో కార్యకర్తల్లో బలం నింపుతూ, కార్యకర్తల్లో విశ్వాసం నింపుతూ, ఏది ఏమైనా సరే ఈ సిద్ధాంతం కోసం నిలబడాలి అని చెప్పేసి వందలాది మంది కార్యకర్తలకు ప్రేరణనిచ్చి సంస్థని సక్రియంగా ఉంచుతూ సంస్థని అత్యున్నత స్థితికి తీసుకొని పోవడం కోసము విశేషమైనటువంటి యొక్క ప్రయత్నాలు, అట్లాంటి ఒక కృషి చేసినటువంటి ఒక లైఫ్ షణ్ముఖన్నది. మురళన్న ఇంతకుముందే చాలా విషయాలు చెప్పారు. నేను సంస్థలో కార్యకర్తగా 85-86 నుంచి కొద్దిగా యాక్టివ్గా పనిచేస్తూ వచ్చాం. కొద్ది రోజులు తర్వాత 92లో ఫుల్ టైం వర్కర్గా రావడం జరిగింది. ఫుల్ టైం వర్కర్గా వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్నాం. చాలాసార్లు అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఈ మోటివేషన్ దొరికింది, ఎలా పనిచేస్తున్నాము ఏంటి అని చెప్పి ఒకసారి మననం చేసుకున్నప్పుడు కానీ, కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు కానీ, ఇలాంటి ఒక జీవితాలు షణ్ముఖన్న లాంటి వాళ్ళు సంస్థ యొక్క సిద్ధాంతం కోసము ఎలా పనిచేశారు అనేటువంటి ఒక స్ఫూర్తివంతమైనటువంటి సంఘటనలు అనేటువంటివి మనిషిని ఈ సిద్ధాంతం వైపుకి, ఈ ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తలకి మరింత స్ఫూర్తినిచ్చి ముందుకు నడవడానికి అది ప్రేరకంగా మారుతుంది. అది ప్రత్యక్షంగా నేను దానికి ఒక ఉదాహరణగా నేను భావిస్తాను. విద్యార్థి పరిషత్తు దేశం మొత్తం కూడా పని ఉన్నప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఉండేటువంటి యొక్క ప్రాముఖ్యత, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో కార్యకర్తలు చేసినటువంటి యొక్క కృషి, బలిదానాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగా వీరోచితమైనటువంటివి. దేశం మొత్తానికి కూడా కావాల్సినటువంటి యొక్క ప్రేరణనిచ్చేటువంటివి. అనేక యొక్క ఉద్యమం బలోపేతం కావడానికి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి ఒక ప్రాంతం యొక్క తెలంగాణ ప్రాంతం. ఇలాంటి తెలంగాణ ప్రాంతంలో ఆ రకమైనటువంటి ఒక ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ ముందుకు సంస్థను నడిపించినటువంటి అతి కొద్ది మందిలో, నేను ఈ పదాన్ని వాడుతున్నాను, అతి కొద్ది మందిలో షణ్ముఖన్న గారు ఒకరు. నిజంగా వారి యొక్క మాటలు అప్పుడప్పుడు మనం మాట్లాడడానికి వస్తుంది. మాటల్లో కాకుండా ఎక్కువ చేతల్లో ఉన్న మనిషి ఎవరు అంటే షణ్ముఖన్న. ఐస్బర్గ్ లాంటి వాడు. సముద్రంలో మంచు ముక్క పైకి కనబడి తక్కువ ఉంటుంది, హిమాలయం అంతా లోతుగా ఉంటుంది. అలా నిండుగా ఉండి కడుపులో లావా ఉన్నా సరే అదేది కనబడకుండా కార్యకర్తలతో మాట్లాడేటువంటి, ఒక మాటలో చెప్పాలంటే మన కార్యపద్ధతిలో అనామికత అని అంటాం. అనామికతకు పెట్టింది పేరు షణ్ముఖన్న. లైఫ్ అంతా అనామికంగానే బ్రతికాడు. అనామికతలో చాలా పెద్ద సందేశం ఉంటుంది. ఎవరి తీసుకునే సందేశం వాళ్లకు అందుతుంది. వారితో ఉండే నా సంబంధాలు
80 నుంచి పరిచయం ఉన్నప్పటికీ కూడా 86 నుంచి నాకు ఎక్కువ పరిచయం. నేను నిజామాబాద్లో ఒక 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను. రెగ్యులర్గా వచ్చేవాడు నిజామాబాద్. ముఖ్యంగా షణ్ముఖన్న గురించి క్రిటికల్ పీరియడ్లో కొన్ని యాక్టివిటీస్, సంస్థ కోసం చేసే పనులు, సీక్రెట్ ప్లానింగ్స్ అలాంటివన్నీ అంటూ ఉంటారు. అయితే కాస్త దగ్గరగా, ఎందుకంటే అక్కడ మా ఇంట్లోనే ఒక 2-3 సమావేశాలు జరిగాయి, దగ్గర ఉన్నాను, చూశాను కనుక. ఆదిలాబాద్ నిర్మల్ సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఆయన చేసే పనితీరు ఎలా ఉంది దగ్గర నుంచి చూశాను. నిశ్శబ్దంగా ఎంత పని చేస్తాడు, అలా చేయాల్సిన పనులన్నీ చేసి వారు నిజంగా కూడా, నేను రాత్రి 1:20కి వారు స్వర్గస్థులయ్యారు. వైకుంఠ ఏకాదశి అప్పటికే వచ్చేసింది. ప్రొద్దున్నే అందరూ దేవాలయాల్లో ఉన్నారు. నాకు 5:30కు మెసేజ్ వచ్చింది. చెప్తామంటే కూడా భయం వేసింది. 1-2 ఫోన్లు అటెంప్ట్ చేశాను. నేను స్వయంగా కూడా టెంపుల్లో ఉన్నా కూడా నేను ఆ ఫోన్లోనే ఉన్నాను. ఫోన్ చేస్తే 2-3 చేశాను, అందరు గుళ్ళనే ఉన్నారు. చేసిన 3 ఫోన్లు గుళ్ళనే ఉన్నారు. ఎక్కువ నల్గొండ వాళ్ళకి చేశాను. అలా అంత సెన్సిటివ్గా ఉన్నారు. ఈయన షణ్ముఖ గారేమో స్వర్గానికి వెళ్ళారు, కార్యకర్తలంతా దేవాలయంలో ఉన్నారు. అలాంటి ఒక వాతావరణం. ఏదైనా సరే షణ్ముఖ అన్న అందరికీ కూడా ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్గా మిగిలిపోతారు. తప్పకుండా నిశ్శబ్దంగా సంస్థ కోసం పనిచేయడము అలా చేయాలి అని అనిపిస్తుంది. వారు జనన్న శ్రద్ధాంజలికి వచ్చి అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. అందరూ నాకు జనన్న అంటే నేను రోజు మర్చిపోయే మాట కాదు అది. ఎందుకంటే నాకు 1977 నుంచి పరిచయం జనన్న. అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నన్ను ఏబీపీలో పట్టుకొచ్చి, తర్వాత నగరం మొత్తం పరిచయం చేసి ఒక కార్యకర్తగా తయారు చేసిన మొత్తం జనన్ని. అప్పుడే నాకు 77లో ఫస్ట్ ఇయర్, 76 నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయరే నాకు టౌన్ సెక్రటరీ ఉంటుంది ఏపీపీ నల్గొండ టౌన్. తర్వాత బాధ్యత నాకు ఇచ్చారు. అదేవిధంగా అన్నతోటి నేను డిగ్రీలో కూడా ఒకటే అసోసియేషన్ గెలిచాము. ఆ సమయంలో మా హెచ్ఓసిని కూడా చనిపోయాడు. ఈ విధంగా మాకు 1978లో బాగా జ్ఞాపకం ఉంది. ఇప్పుడే బెంగళూరులో ఏబీపీ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి నన్ను తీసుకెళ్ళింది షణ్ముఖన్ని. ఈ విధంగా నేను షణ్ముఖన్ని ఇప్పుడు 45 ఏళ్ళు, అంటే దాదాపు 45 ఇయర్స్ నాకు టచ్ ఉన్నాడు. ఈ మధ్య కూడా నాకు లాస్ట్ టైం మాట్లాడుతుంటూ కూడా ఆదిలాబాద్లో మేము చేసిన ఈ ట్రైబల్స్లో ఏ విధంగా మేము ప్రచారం చేసిందో ఒక వార్త చెప్పాడు. అంటే ఆ విధంగా అంటే షణ్ముఖన్న హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆర్గనైజేషన్ గురించి ఆలోచించడం, వాళ్ళ అప్పటి భావాలు పంచుకోవడం, నిజంగా ఆయన సిద్ధాంతాలు మనం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అంత కమిట్మెంట్ ఉన్న వర్కర్ మా ఏ సంస్థలో దొరకరు. అదేవిధంగా జనరేషన్ నేను ఎప్పుడు ఇంటికి వెళ్తుండేది. వాళ్ళ మదర్ కూడా దాని దగ్గర ఉండేది. ఎప్పుడు జనరల్ పోయిన పడుతుండేది. ఏంటో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అడుగుతుండేది. అన్న ఆయన మాట దాటిస్తుండేది. ఆ విధంగా నేను జనన్తో ప్రయాణం చేసిన. ఒకసారి జనన్ నేను కూడా నల్గొండ నుంచి ఒక మసీదు నుంచి పోతుంటే కూడా మా మీద అటాక్ అయింది. అప్పుడు జనన్ చాలా గాయపడ్డాడు. అంటే ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. ఇవన్నీ మరి ఇంజూరీ అయినప్పుడు అప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా మనిషి వెనుక అవ్వలేదు. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఒక మనిషి ఒక వ్యక్తిత్వం, జాతీయవాదం పెంచడం, తర్వాత మనిషిని ఒక ఏ విధంగా కార్యకర్త తయారు కావాలి, ఏ విధంగా జాతీయవాదం పనిచేయాలి, ఇప్పుడు మాకు ఆయన చెప్పే మాటలతోటి మేము బాగా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యేది. అటువంటి జనన్న వైకుంఠ ఏకాదశి నాడు వెళ్ళిపోవడం, ఆ దేవుడు తీసుకెళ్ళినందుకు మనం ఆపలేం. కానీ వారికి ఒక మంచి స్వర్గానికి వెళ్ళినారు. వారికి యాక్చువల్గా షణ్ముఖ మా ఇంటికి చాలా దగ్గర. బాల్యంలో మేమిద్దరం క్లాస్మేట్లు కూడా. నల్లగొండలో జరిగిన అనేక ఇన్సిడెంట్స్ మేమంతా కలిసి పనిచేసాం కాలేజీ. నేను కాలేజీలో ఇది ఏబీపీ ప్రారంభం మానుండే.
భాస్కర్ వీళ్ళ ఇంట్లోనే మేమంతా అడ్డ చేసి అక్కడి నుండి మేము పని ప్రారంభించాం. ఆయన ఎమర్జెన్సీలో కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యతిరేకించేటందుకు కృషి చేసిన వ్యక్తి మేమంతా. షణ్మికాచార్య కూడా క్రియాశీలకమైన భూమికను అవలంబించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు. నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం జీవన పర్యంతరం అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఉన్నారంటే షణ్ముకాచారి అని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ, ఎన్ని నీచ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసం అకుంఠితమైన శ్రద్ధతో జీవితాన్ని సమర్పించిండని చెప్పవచ్చు. మనలో నిన్న మొన్నటి దాకా కలిసి ఉన్న ఒక వ్యక్తి కానరాని దూరాలకు వెళ్ళాడనేటటువంటి బాధ ఏదైతే ఉన్నదో అది మనందరినీ కలిచివేస్తుంది. కానీ పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదంట. నువ్వు చాలా మందిని చూస్తావు సమాజంలో. తను ఒక వృత్తం గీసుకొని ఉంటాడు. తను, తన భార్య, తన పిల్లలు అందులోనే పరిభ్రమిస్తాడు. బావిలో కప్ప కూడా ఇదే ప్రపంచం అనుకుంటుంది. కానీ బయట నదులున్నాయి, నాదాలున్నాయి, నాదాలు వినిపిస్తుంటాయి. సముద్రం ఉందని తెలియదు కప్ప. కానీ షణ్ముకాచారి అలా కాకుండా దానికి భిన్నంగా విశాలమైన దృక్పథంతో సమాజం కోసం జీవించాలి, సమాజం కోసం బ్రతకాలి, సంస్థకోతం పనిచేయాలనేటటువంటి తపన ఏదైతే ఉన్నదో ఆయనది విశాలమైందని సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఆయన ఒక వృత్తం తీసుకొని ఉండాల. ఆయన నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడు. సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన భావాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో నల్లగొండకే పరిమితం కాకుండా సంస్థ నిర్మాణం కోసం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పనిచేసినటువంటి అకలంకుడు షణ్ముకాచార్య అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. షణ్ముఖ భౌతికంగా మన ముందు లేకపోవచ్చు. అతని యొక్క సామర్థ్యం గుర్తు రావడానికి చిన్న ఉదాహరణ 1974లో అంటే 71, 72లో పిరాట్ల వెంకటేశ్వరుడు గారు వచ్చారు నల్గొండ. వారు వ్యవస్థాపక సభ్యులు. పిరాట్ల వెంకటేశ్వర గారు మాకు ఒక కార్యం చెప్పాడు. అంటే అప్పటికి కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉండదు. అయితే ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా కానీ నాకు ఒక హైలైట్ ఉండాలని చెప్పి నేను వాటి మీద ప్లాన్ చేశాను. జూనియర్ కాలేజీలో మేము ప్యానల్ వేసి ప్యానల్ శివచంద్ర సామూర్తి గారు సెక్రటరీ, ప్రెసిడెంట్ గెలిచి ఈ సందర్భంగా మనం మంచి సెలబ్రేట్ చేద్దామనుకున్నాం. 1974లో నేను షణ్ముఖ, సామూర్తి 7 మందిని కలిసి పెద్దలకు ఎవరికి చెప్పలేదు. మేము ప్లాన్ చేసుకొని కొన్ని కాగడాలు ఊరేగిందని ఇస్తున్నాను. అది బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. దాదాపు సౌత్ ఇండియాలో అంత మొబిలైజేషన్ ఇప్పుడు దాదాపు 3-4 వేల మందితోటి ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వలేదు. దాని గురించి విధానం మాట్లాడితే దాని గురించి మాట్లాడి మొత్తం పర్మిషన్ ఇప్పించింది. అది కూడా సాయంత్రం 6 గంటలకు, అంటే నవంబర్, డిసెంబర్ నెల బాగా చలి ఉండే. 6 గంటల నుంచి రాత్రి 9 వరకు ప్రోగ్రామ్ అయింది. అయినాక పబ్లిక్ మీటింగ్ అయింది. గ్రాండ్ సక్సెస్ అయింది. మా సామర్థ్యం చూసి పిరాట్ల వెంకటేశ్వర గారు షణ్ముఖను వదిలిపెట్టారు. అప్పటి నుంచి
తీసుకుపోయి ఫుల్ టైమర్ చేయాలనే ఆలోచనతో తీసుకున్నారు. దానికి ఒకటి రెండోసారి ఏమైంది, 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ విధించారు. దానికి మా దగ్గర జగన్మోహన్ రావు ఉండే, ఇప్పుడు పేపర్ పెట్టాడు. జగన్మోహన్ రావు హైదరాబాద్ నుంచి ఒక పేపర్ తీసుకొచ్చి నాలుగు దాంట్లో ఎడిటోరియం కాలం మొత్తం ఖాళీగా ఉండే. ఇదేంటి అని చూస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందంటే ఎమర్జెన్సీ అంటే ఏంది, దాని గురించి ఇంకా ఏం తర్జన పడుతున్నాం, ఎవరికి దాన్ని ఎట్లా నిరసన చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఆ టైంలో మేము ఇద్దరం అనుకుని వాళ్ళ ఇంట్లో కూర్చొని జిల్లి తీసినాం, చేతుడు రాసి దాన్ని ఒకటి పోలీసు వాళ్ళది సైక్లోన్ మిషన్ దొరికింది దగ్గర రిపేర్కి వస్తే, పోలీసు వాళ్ళ దాంతో మేము సైక్లోన్ తీసి దాదాపు ఒక 1000 కాపీలు తీసినాం. తీసి వాళ్ళ సాయంత్రం ఏంటంటే దాన్ని ఒక ప్రోగ్రామ్ ప్రకారం ఒకటే 1 అవర్లో మొత్తం నల్గొండ స్ప్రెడ్ కావాలి అనుకుని ప్రోగ్రామ్ పెట్టుకొని నైట్ 7 గంటలకు 9-10 మంది సైకిల్ తీసుకున్నాం. ఇక సినిమా టాకీస్ కాడ 3 థియేటర్లు ఉన్నాయి, 3 థియేటర్ల కాడ కలెక్టరేట్ కాడ అట్లా పెద్దోళ్ళు అందరూ ఇంటి కాడ వేసేసాం. వీసి ఇళ్ళకి వెళ్ళిపోయినాం. లాస్ట్కు అప్పుడు గుండు వయసు వీళ్ళందరేమో అబ్స్టెండ్ అయిపోయింది. నాకు వీళ్ళని పరిస్థితులు నేను వాడి మా దగ్గర వచ్చి కొన్ని రోజులు వర్క్ చేశాడు. అప్పటి నుండి నాకు పరిచయం. తర్వాత నేను జ్యుడిషియల్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా నేను ఎక్కడున్నా అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. కానీ ఆయన లోపల చూసిన ధైర్యాన్ని మాత్రం, అంతటి ధైర్యాన్ని చాలామంది తక్కువ చూశారు. చాలా ధైర్యస్తుడు. పోతే ఇంకొకటి ఏంటంటే ఆయన డెడికేటెడ్ వర్కర్. అంత డెడికేషన్ చాలా తక్కువ మందికి చూశాను నేను. భయము అనేది ఆయనకు అసలు లేకుండే నాకు తెలిసినంత వరకు. నా దగ్గర పాపం ఆయన ఎప్పుడు వచ్చేవాడు, మాట్లాడేవాడు. వారి మ్యారేజ్ కూడా నేను వచ్చాను. నేను అప్పుడు నల్గొండలో పనిచేస్తున్నాను ఏడీజేగా. ఎప్పుడు పాపం వచ్చేవాడు కానీ నాకు ఈ మధ్యన టచ్ లేదు. నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ అయిన తర్వాత 1-2 సార్లు కలిసాడు ఇక్కడ అప్పుడప్పుడు. కానీ మా మేనల్లుడు ప్రవీణ్ అనే అడ్వకేట్, అతని ద్వారా అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నాతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆయన హెల్త్ బాగాలేదని మధ్యాహ్నం ఒకసారి విన్నాను, కానీ మళ్ళీ తర్వాత నాకు కలవడం జరగలేదు. కానీ ఇట్లా ఆయన ఇంత చిన్న వయసులో పోతాడు అని, ఇట్లా వస్తాడు అని నేను అనుకోలేదు. ఏదేమైనా కానీ మనిషి ఎప్పుడైనా వచ్చిపోయేవాడే. కానీ వాళ్ళ కుటుంబాన్ని, భగవంతుడు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, వాళ్ళ ఒక్కదే కూతురని తెలిసింది. అమ్మాయి కూడా డెవలప్ అయ్యి ఉండాలని కోరుకుంటున్నాను. మన సంస్థలే చాలా పెద్దవి, 100 సంవత్సరాల సంస్థలు మనవి. ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 years సెలబ్రేషన్స్ ఈ సంవత్సరమే మనం ప్రారంభించుకుంటున్నాం. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో ఇంకా అనేక సంస్థల ప్రారంభమై అనేక సంస్థల్లో ఒక సంస్థ తర్వాత ఒక సంస్థ అది ఇంకొక సంస్థలో కార్యకర్తలుగా జీవితం మొత్తం ఆ సంస్థల కోసం, ఆ ఐడియాలజీ కోసం, ఇదే మన లైఫ్ అయిపోయింది. మన సొంత జీవితాల కంటే కూడా, మన సొంత కుటుంబాల కంటే కూడా మన ఐడియాలజీ, మన సంస్థ ఇది తప్ప ఇంకొక లోకం లేని వ్యక్తులను తయారు చేసింది ఈ సంఘ పరివార అన్న సంస్థలో. మనందరం తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అదే రకమైన దిశలో మనందరం ప్రయాణం చేస్తున్న వాళ్ళం. అప్పుడప్పుడు ఈ సంస్థలో 15 ఏళ్ళు, ఆ సంస్థలో 15 ఏళ్ళు చేసి చివరికి ఈయన ఏ సంస్థలో బాగుంటే ఈయన ఏ సంస్థ ఎవరికి అర్థం కాదు. అటువంటి పరిస్థితి కూడా, చాలా గమ్మత్తైన సిచ్యువేషన్ కూడా మన సంస్థలో వస్తుంటుంది. అయితే ఈయన సంఘ పరివార వ్యక్తి, ఈయనే ఈ ఐడియాలో సంబంధించిన వ్యక్తి. అయితే ఏ సంస్థ ఈయన ఓన్ చేసుకుంటుంది అన్నప్పుడు అదొక పెద్ద ప్రశ్న. చాలా గమ్మత్తైన సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు ఏజ్ పెరిగినప్పుడు ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, మన సంస్థలో కూడా ఏజ్ పెరిగిన తర్వాత సుదీర్ఘకాలపు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక సంస్థ పనిచేసిన తర్వాత కూడా ఈ సంస్థలో అప్పుడప్పుడు వస్తున్నాయి. ఇదే చాలా గమ్మత్తైన సిచ్యువేషన్ అప్పుడప్పుడు ఉంటుంది. షణ్ముఖ గారి యొక్క ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత కూడా అదే రకంగా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఏ సంస్థ లీడ్ తీసుకోవాల్సి ఉండే అనేది. అయితే పోతంశెట్టి రవీంద్ర గారు, మన కర్ణాటక ధనంజయ గారు, మన మల్లేశం గారు మిత్రులు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, దగ్గర కలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ చొరవ తీసుకునైనా కనీసం అందరినీ పిలవడం నిజంగా చాలా ఆనందకరమైన అంశం. ఈ రకంగా నేను అందరం గుర్తు చేసుకుంటున్నాను. ఒకసారి నల్గొండ జిల్లా కార్యాలయం, విద్యార్థి పరిషత్ కార్యాలయం కడుతుంటే హైదరాబాద్లో సెటిల్ అయిన నల్గొండ వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
షణ్ముఖం ఒకసారి కొద్ది పేర్లు తీద్దాం, వాళ్ళందరినీ కూర్చొని పెట్టి కాసేపు డిస్కస్ చేద్దామంటే షార్టెస్ట్ టైంలో ఒక 750 పేర్లు రాసిండు షణ్ముఖ. ఓన్లీ నల్గొండ జిల్లా వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు రాస్తూనే ఉన్నాడు. కోదాడు వాళ్ళు వీళ్ళు, నల్గొండ వాళ్ళు వీళ్ళు, సూర్యాపేట వాళ్ళు వీళ్ళు, మిర్యాలగూడ వాళ్ళు వీళ్ళు, ఎన్ని పేర్లు రాస్తుందంటే రాస్తూనే ఉన్నాడు. ఆ రకంగా అంతమందితో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు తెలిసి అంత వ్యాస్ట్ పబ్లిక్ రిలేషన్స్ సుదీర్ఘకాలం మెయింటైన్ చేయడం ఏదైతుందో అది చాలా గొప్ప అంశం. మంచి అందమైన పూలమాల కనపడుతుంది కానీ లోపల దారవేవులకు కనపడాలి. ఈ షణ్ముఖం కూడా అదే టైప్ కేసు. ఆయన ఎంతటి విస్తృతమైనటువంటి పబ్లిక్ రిలేషన్స్ ఆర్గనైజేషన్ కానీ నాన్ ఆర్గనైజేషన్స్ కానీ ఉన్నారో అది ఆయనకే తెలుసు. దగ్గర నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ మనిషిని కనుక దగ్గర నుంచి చూస్తే వాటి షణ్ముఖ అనేది అర్థమవుతుంది. అట్లా చాలా తక్కువ మంది ఆర్ఎస్ఎస్ నుంచి ప్రారంభమై ఏబీపీ నుంచి సుదీర్ఘకాలం పనిచేసి ఆ నుంచి హిందూ వాహినిలో ప్రాంత స్థాయి బాధ్యత తీసుకొని చాలా సంఘర్షాత్మకమైన సమయంలో హిందూ వాహినికి లీడర్షిప్ ఇచ్చి హైదరాబాద్లో ఆ నుంచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి గందరగోళమైన స్థితిలో ఆ పార్టీలో ఏదో నడుస్తున్నది కాబట్టి నచ్చిందన్న స్థితిలో పార్టీలో కంటిన్యూ అయ్యి ఈ లైఫ్ ఏదైతే ఉందో షణ్ముఖం కాదు చాలా మంది లైఫ్ కూడా గట్టే ఉంటుంది. కొన్నిసార్లు ఐడియాలజీ కోసం పనిచేసిన వాళ్ళు ఐడియాలజికల్ పిచ్చి తప్ప ఇంకా మిగతా విషయాలు ఏం పెద్దవాళ్ళు సీరియస్గా తీసుకోరు. ఎందుకంటే అరే మనం ఉన్నదే ఐడియాలజీ కోసం రాబాయి. ఇదే షణ్ముఖ గారి లైఫ్ ఇంత విస్తృతమైనటువంటి పిఆర్ ఉన్న తర్వాత కూడా కొన్నిసార్లు ఆ లైఫ్లో ఉన్నది అదే ఆనందం మనకు. మిగతా నువ్వు ఏ రకమైన గుర్తింపు ఉందా లేదా ఏ షణ్ముఖం మా స్నేహితం 1975లో ఎమర్జెన్సీలో ఏర్పడింది. ఎమర్జెన్సీ డిక్లేర్ కాగానే జూన్ 25 నైట్ మా మీద వారెంట్ ఇష్యూ. నేను విద్యార్థి నాయకుడు. డిక్లేర్ అయిపోయిన తర్వాత నాకు అంతో ఎంతో గవా మసూరెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ వారి దగ్గర పోయి ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన పరిస్థితి కూడా అదే విధంగా కాదు. మసూరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. పెద్ద మనిషి అని చెప్పేసి రిమైండ్ చేయకుండా అతను హాస్పిటల్ వేశారు. మరి మా పరిస్థితి కూడా ఇట్లుందిరా, మరి అన్న నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో అన్నాడు. సరే నేను అండర్ గ్రౌండ్ అంటే కూడా మనకు ఐడియాలజీ లేదు. ఎమర్జెన్సీ అనేది ఎవరిని కొట్టలేదు, ఎవరిని తిట్టలేదు, ఏం చేయలేదు. వాడు పోలీసు వాడు వచ్చి నా మీద అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందంటే లేదురా ఇది ఒక పెద్ద రూల్ అని అప్పుడు ఒక గంట సేపు చర్చించిన తర్వాత అర్థమైన తర్వాత నేను ఆ నుంచి ఎస్కేప్ అయిపోయాను. దాదాపుగా నేను 3 నెలల దాకా పోలీసులు దొరకలేదు. తర్వాత ఈ రాజకీయంగా మా దగ్గర కమ్యూనిస్టులు విపరీతమైనటువంటి బలం, కమ్యూనిస్టులకు కంటిన్యూ వాళ్ళే ఎలక్షన్లో గెలుస్తుంది పోతుంది, వాళ్ళతో పోరాటం చేయాలంటే నేను స్వయం సేవకునే. నాకు ఓటీసీలు అయినాయి, ఐటీసీలు అయినాయి. మైసయ్య గారు జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు 1972లో వెంకయ్య నాయుడు గారు మన స్టేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు విజయవాడలో మేమందరం కలిసి వారిని చేయడం జరిగింది. నేను సూర్యాపేటలో ఇంటర్మీడియట్ చేస్తున్నాను, మైసయ్య గారు నల్గొండలో ఇంటర్మీడియట్ చేస్తున్నారు. నేను ఆర్గనైజేషన్లో కమ్యూనిస్ట్ వాళ్ళని ఎదుర్కొంటేందుకు నేను ఆర్గనైజేషన్ నుంచి కాంగ్రెస్ వెందుకు పోవాల్సి వచ్చింది. తప్పలేడా బలమైన శత్రువు వాళ్ళని మనం ఏం చేయలేము, చేసే పరిస్థితి లేదు. దోపిడీలు దౌర్జన్యాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత లాస్ట్కు ఒక 4 months తర్వాత నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను కాలేజీ యూనియన్లో జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు నల్గొండ నుంచి ఎస్పీ గారిని మా కాలేజ్ ప్రిన్సిపల్ చీఫ్ గెస్ట్గా పిలిచినారు. చాలా సైలెంట్గా ఫంక్షన్ నడిపించిన. సరే పరిచయం అయిపోయింది. ఈ లోపల మనకు పోలీసులతో పరిచయాలు ఎక్కువ ఎందుకు అనుకున్నాం. వారు అర్థాన్ని వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను అరెస్ట్ చేసినాక ఎస్పీ గారికి పోలీసు వర్గం అంతా కూడా దొరికిండు రాండి పిలిచింది. ఆయన నల్గొండ నుంచి సూర్యాపేట టౌన్లో అరెస్ట్ చేశాను. నన్ను వచ్చిన తర్వాత నన్ను చూసిండు. అరే ఏమైనా నీ మీద ఇన్ని ఆర్గనైజేషన్లు పెట్టిండు. బ్యాన్ ఆర్గనైజేషన్లో 5 ఆర్గనైజేషన్లు పెట్టిండు నాకు. ఎల్ఎస్ఎస్సి, ఆనంద మార్గ్, పీడిఎస్యు, ఏబీపీ వీళ్ళందరికీ లీడర్ అని పెట్టాడు. సో పెట్టేవాడి అంటే ఇన్ని పెట్టిన మేము వీసా కింద బుక్ చేసారు కదా.
మీసా అంటే తెలుసా అంటే నాకు మీసా అంటే తెలియదు, వాసా అంటే తెలియదు సార్. నాకు ఏంటి అసలు, నాకు పోలీస్ స్టేషన్ రావటం ఇదేని 3 సార్లు. లేదు అప్పుడు ఈ నల్గొండ నుంచొని జన్నయ్య గారిని, షణ్ముఖాన్ని ఇద్దరిని ఆర్ఎస్ఎస్ నుంచి అంటే లోక సంఘర్షణ సమితి నుంచి వీళ్ళిద్దరిని నా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అట్లనే పీడిఎస్ నుంచి కూడా ఒక స్టేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు అని ఉండే, తక్కలపల్లి ప్రభాకర్ రావు, నా ఊళ్ళో నా దగ్గర చదువుకున్నవాడు, మా పక్క విలేజ్ ఆయన పెట్టి. జమాయత్ ఇస్లాం నుంచి నజీర్ అని చెప్పేసి ఒక ముస్లిం క్యాండిడేట్ అతను పెట్టారు. ఇంకా వేరే స్టూడెంట్స్ మొత్తం కాలేజీలకు పోలీసులు వస్తే ముత్తారెడ్డి తెలుసా అంటే తెలిసిన నిలబెట్టారు కేసులో. దాని తర్వాత ఈ జన్నయ్య నాకు తెలియదు సార్, మరి జన్నయ్య నాకైతే మైసయ్య గారి పరిచయం, జన్నయ్య పరిచయం లేదు నాకు అని నేను అన్నాను. అయినా లేదు పెట్టండి, డిఆర్లో డిఫెన్స్ ఇండియా రూల్స్ అరెస్ట్ చేసేసి నల్గొండ జైల్లో ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్ ఉంచుకొని జైలు వేసినారు. వేసిన తర్వాత జన్నయ్య లేడు. అంతకుముందు సూర్యాపేటలో మా గ్రామం నుంచే ఆ ఎల్ఐసిఎస్ ఆర్గనైజేషన్లో వచ్చి ఎమర్జెన్సీ ఎత్తివేయాలి అని చెప్పేసి కాషన్స్ ఇస్తే, ఖాళీ ఎమర్జెన్సీ ఎత్తివేయాలని కాషన్స్ ఇస్తే జస్ట్ 1 మినిట్ అయితే వారిని కూడా అరెస్ట్ చేసిండ్రు కానీ వాళ్ళను రిమైండ్ చేయలేదు. మళ్ళీ మీరు పిలిచినప్పుడు రావాలని వదిలిపెట్టారు. వాళ్ళు వచ్చి ఇట్ట సంగతి నాకు చెప్పినారు. సరే అయిపోయింది, రిమైండ్ అయిపోయిన తర్వాత జన్నయ్య గారిని, షణ్ముఖ్ గారిని ఒక 4 రోజులు ఇద్దరిని పట్టుకొచ్చింది. షణ్ముఖ్ గారిని, పవన్ కుమార్ గారిని. సరే వచ్చిన తర్వాత అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇక ఆర్గనైజేషన్లో ఇది అంత ఒక్కడు అయిపోయినాం. జైల్లో కూడా మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఖైదీలలో, దొంగలల్లో, దోపిడీలలో, నల్గొండ జైలు చిన్న జైలు అందరిలో కలిపారు మమ్మల్ని. అందరిలో కలిపి బేడీలు వేసి నా బేడి వానికేసేది, వాని బేడి నాకేసేది. ఓనాడు బస్ స్టాండ్కి, నల్గొండ బస్ స్టాండ్కి వచ్చిన దొంగలతో కలిపారు మమ్మల్ని. మాకు 10 మంది ఉండి జస్ట్ 5 నిమిషాలు పట్టుతారు సార్. అయిపోయిన తర్వాత ఆడికి రాగానే ఈ దొంగలు వాళ్ళ ఊర్లల్లో దోపిడీ చేసి దొంగతనం చేసి వచ్చిన మొండకొడుకులు. మరి వాళ్ళు వచ్చి ఏమరా మీరు ఇంత బాగున్నారు, ఏమరా మీరు దొంగలేనారని చెప్పేసి మట్టి పోయడం మొదలుపెట్టింది. బస్ స్టాండ్ బస్ ఎక్కే పోవాలి, సర్వీస్ ఏం లేదు, బస్సులు లేవు, వాళ్ళు వ్యాన్లు లేవు. అప్పుడు ఆలోచన చేసి జన్నయ్య పరిస్థితి ఏంటి, అన్నం దొంగలు కలిపారు కదా, పరిస్థితి ఏంటి అని చెప్పేసి సూర్యాపేట జైలుకి హాజరయ్యి నల్గొండకు వచ్చిన తర్వాత ఒక చర్చ పెట్టి, లేదు నేను సూపరింటెండెంట్ పిలుస్తాను. సూపరింటెండెంట్ పిలిచి ఏమిటి మా పరిస్థితి ఈ విధంగా, మమ్మల్ని బేరకు వేరే చేయాలి, మా ఫుడ్ వేరే ఉండాలి, మా అరేంజ్మెంట్ అన్ని వేరే ఉండాలి, మేము డీటెయిల్స్లో వచ్చినాము, మేము దోపిడీ చేసి రాలేదని చెప్పేసి జన్నయ్య గారు నిరాహార దీక్షకు వస్తున్నారు. సరే అందరం కూడా ఆయనకు సహకరించడం. మొత్తం మేము అప్పుడు 26 మంది ఉన్నాం నల్గొండ జిల్లా. మన ఫ్యామిలీ మెంబర్ షణ్ముఖ గారి సంతాప సభలో పాల్గొనడం అనేది చాలా విచారకరమైన విషయం. ఈ సందర్భంగా వారి ఆత్మకు భగవంతుడు శాంతి కల్పించాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను. నేను ఏబీవీ కార్యకర్తను కాకపోయినప్పటికీ సంఘ కార్యాలయం ఉంటూ ఏబీవీ అనేక మంది కార్యకర్తలతో నాకు సత్సంబంధాలు ఉండేవి. అందులో ముఖ్యంగా షణ్ముఖ గారు సమావేశకులమే అయినప్పటికీ వారు విద్యార్థి సంఘంలో ఉంటూ సంఘ కార్యక్రమంలో కూడా వారు చొరవతో పనిచేసేవారు. నేను రంగారెడ్డి జిల్లా తూర్పు కార్యవాహం ఉన్నప్పుడు ఏబీవీకి ఎట్లయితే నక్సలైట్లతో మరి పోరాటం ఉండేదో రంగారెడ్డి జిల్లాలో కూడా సంఘానికి అదే పరిస్థితి. ఆ సందర్భంలో ఏబీవీ సంఘం కలిసి పనిచేయడానికి షణ్ముఖ గారు ఒక సంధానకర్తగా ఉండేవారు. అనేక సందర్భాల్లో అనేక వ్యూహాలు రచించి మాకు చేదోడు వాదోడుగా ఉండేటువంటి వ్యక్తి. ఏబీవీ కార్యకర్తలకే కష్టాలు సాధిపోవడం కాదు, ఈ సమాజం అంతా నాది అనేటువంటి పద్ధతిలో వారు జీవించారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి శేఖర్జీ అప్పుడు వారు నెల్లూరులో పనిచేస్తూ ఉండేవారు.
ఇద్దరం కలిసి ఓటు చేశాం. 84లో మురళి గారు కూడా యూనివర్సిటీలో అటాక్ ఎదుర్కొని శిక్షా వరకు వచ్చారు. అదే సందర్భంలో అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి. మామూలంగా ప్రతి ఇష్యూ మాకు వస్తే బర్కత్పుర కార్యాలయం కాకుండా విద్యానగర్ కార్యాలయానికి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో ఉండేటువంటి గౌరీ శంకర్ గారు, షణ్ముగా రంగారెడ్డి జిల్లాలో సమస్యలు ఎట్లా పరిష్కరింపబడాలి అనే దాంట్లో వారి చొరవ, సలహా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి వారితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంటుంది. అలాంటి అనుబంధమే నాకు కూడా ఉంది. మేము ఎదుర్కొన్నటువంటి అనేక కార్యక్రమాల్లో వారి పాత్ర కూడా ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో చిక్కు అమర్ హై షణ్ముఖన్న, అమర్ హై జన్నన్న, అమర్ హై జన్నన్న, అమర్ హై జన్నన్న. 79 నుంచి 89 వరకు ఆ యొక్క స్పిరిట్ ఒకలా కూడా 89 నుంచి 99 వరకు ఆ జిల్లాలో దశాబ్దం పాటు నల్గొండ, సూర్యాపేట, అఖండ, పాలమూరు, నల్గొండ రెండు కలిసి ఉన్న విభాగం ఉన్నప్పుడు అన్న స్పిరిట్ వేరే ఉండేది మాకు. అన్న ఒక ఛత్రపతి శివాజీ లాగా మాకు అనిపించేవాడు. మనం చెప్తున్నాం, అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జరిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయాలకు రుద్రనేతుడై భరతమాతను తిట్టిన, నెత్తురు సింధూరం తెచ్చిన పరాక్రమవంతుడు ఆ వీర శివాజీ లాగా మేము పోల్చుకునేవాళ్ళం. అన్న హిందూ వాహినిలో ఒక స్తంభానికి ఆ వీరపాండే కట్టబ్రహ్మణ గొలుసులు కట్టుకొని ఎట్లా ఉంటారో మొత్తం ఓ స్తంభానికి బంధించారు. పోలీసుల ఆగడాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా షణ్ముఖన్న హిందూ వాహిని సంఘటన మంత్రిగా ఉంటూ స్తంభానికి తాళాలు వేసి, ఇనుప గొలుసులు వేసి కట్టి, అది మొత్తం పేపర్ల ఆల్ ఇండియా లెవెల్లో ప్రపంచం అంతా ప్రఖ్యాతిగాంచింది. అది మీకు అందరి మనసులలో ఉన్నట్టుంది. అరే ఈ షణ్ముఖన్న ఇట్లా చేసిన అని చెప్పి మేము మొట్టమొదట హిందూ వాహినికి బునాది రాయి. ఆయన పరశురాముని చేతిలో గండ్రగొడ్డలు చూడండి, రాముని బాణం చూడండి, త్రిశూలం చూడండి, ఆ యొక్క గుర్తులు మాకు మేము డిగ్రీలో ఉన్నప్పుడు అందించాడు. అయితే అన్న అవి మేము అందరికీ స్టిక్కర్లు వేసేవాళ్ళం అన్నమాట, సైకిళ్ళకి, బండ్లకి విపరీతంగా. అంటే హిందూ వాహిని అంటే అంత టెర్రర్. ఇక అంతే, పాకిస్తాన్ తుతులకి, రష్యా, చైనా తుతులకి 1-2 పడేది. అంత సింహసత్వం నిర్మాణం చేసింది ఎవరంటే షణ్ముఖన్న. ఆ తర్వాత కూడా ఆయన అనేక రంగాల్లో కూడా విధర్మే విచ్ఛిన్నకర శక్తులతోటి అనేక సార్లు నల్గొండల కార్యాలయం పైన దాడి చేసినప్పుడు కావచ్చు, ఆయన అనుచరులను పంపించి మమ్మల్ని రక్షించడం కావచ్చు, సూర్యాపేటలో కావచ్చు, పాపిరెడ్డి హత్య తర్వాత, మన్యం మల్లారెడ్డి హత్య తర్వాత, మహేష్ గౌడ్ హత్య తర్వాత, ఏచూరు సీన హత్య తర్వాత అనేక ప్రతిఘటనలు, సవాళ్ళకే సవాలు విసిరి అదృశ్య శక్తిగా పనిచేసేవాడు షణ్ముఖన్న. అంటే అలాంటి షణ్ముఖన్న ఒక 4 గంటలు కారులో పోతూ, ఒక వివాహం పోతూ మాట్లాడుకుంటూ వెళ్ళాం. గత స్మృతులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ షణ్ముఖన్న ఇక్కడి నుంచి నిజామాబాద్ వరకు వెళ్ళాం. అనేక విషయాలు అన్న ఆనందంగా చెప్పాడు, ఎక్కడ బాధ వ్యక్తం చేయలే. నా జీవితం ఇది చాలా ఆనందం ఉంది రామన్న, సంఘ కార్యాలయం నేను అంటే చెప్తుంటారు అన్నమాట. రాళ్ళు పూలై పూజనో, పూలు రాలై శిలలాయనో, పూలు రాలి శిలలాయనో, ఉలితాకగనే శిలలు కఠినత్వం వీడి కరిగి మృదువాయనో. అన్న ఆ సంఘ కార్యంలో నేను ఒక వ్యక్తిగా మలచబడ్డానన్న, ఒక రాయిని నన్ను శిల్పంగా మలిచారన్న. సంఘ కార్యం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందన్న. నేను లేకపోతే ఎక్కడో పాన్ కొట్టు పెట్టుకొని రోజు పాన్ పరాకు తింటుకుంటూ అనేక బ్యాడ్ హ్యాబిట్స్ తోటి నా జీవితం గడిచిందన్న. సంఘం ఎప్పుడైతే నాకు పరిశోధనలకు తాకిందో అప్పుడు నేను ఒక మాణిక్యలాకి ఎదిగానన్న అని చెప్పి ఆ అన్న ఆనందంగా వ్యక్తం చేసి, సంఘం లేకపోతే నేను లేను. అట్లా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా శిలలము, అంటే పూలుగా మారి ఈనాడు దేశ కార్యం కోసం భారతమాత పాదాల ముందు సమర్పించమన్న జనన్న ఆదర్శం తీసుకొని మనం అన్న పైన ఒక గీతం పాడి, అమరుడై అంబరానికేగినట్టి ఓ జన్నన్న,
మా శ్రద్ధాంజలులు అందుకొనుము జన్నన్న. ఓ జన్నన్న మా శ్రద్ధాంజలులు అందుకొనుము జన్నన్న. చుక్కల్లో సూర్యుడివై తారల్లో చంద్రుడివై విను వీధికి ఎగిసేవా ఓ జన్నన్న. విను వీధికి ఎగిసేవా ఓ జన్నన్న. నీలి గగన పల్లె మందు జ్యోతివై వెలిగితివా మా అన్న జన్నన్న. నీలి గగన పల్లె మందు జ్యోతివై వెలిగితివా మా అన్న జన్నన్న. తారల్లో రత్న తారవై వెలిగితివా మా అన్న జన్నన్న. నీకు శ్రద్ధాంజలులన్నా ఓ అన్న జన్నన్న. నీవు లేని మాకు ఈ లోటు ఎవరు తీర్చగలరన్నా. ఓ అన్న జన్నన్న నీవు లేని లోటు మాకెవరు తీర్చగలరన్నా. కారీన కన్నీళ్ళనన్ని దోసిళ్లతో శ్రద్ధాంజలు సమర్పిస్తున్నామన్నా. భువి నుండి దివికెందుకెళ్ళితివన్నా మాయన్న ఓ జన్నన్నా. కాటి జన్నన్న చుక్కల్లో సూర్యుడై తారల్లో చంద్రుడై మనకందరికీ శక్తిని, మన అన్న జన్నన్న కుటుంబాన్ని కూడా ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలి. అన్న స్వయంసేగా జన్మించుంటాడు ఆల్రెడీ, మళ్ళీ ఆగిపోయిన కార్యాన్ని మళ్ళీ కొనసాగిస్తాడు. ఆ కార్యాన్ని కూడా అక్కయ్య గారు, అదేవిధంగా జన్నన్న కూతురు తేజస్వి, ఈ ఎక్కడైతే అన్న వదిలిపెట్టిపోయిండో అదే నల్గొండకి ఎమ్మెల్యే కావాలి ఆ తేజ. అక్కయ్య గారు కూడా మళ్ళీ ఇదే రాజకీయ క్షేత్రాన్ని వదిలిపెట్టకుండా ఈ కార్యాన్ని ముందుకు తీసుకుని ప్రార్థిస్తూ వాళ్ళకందరూ కూడా ఆ కుటుంబానికి అంతా కూడా ఆయుష్ ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. 2002లో వారి మ్యారేజ్ జరిగింది. వాళ్ళ అమ్మగారు 1986 తర్వాత మరి బీజేపీలో వచ్చిన తర్వాత ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో మ్యారేజ్కి చేసుకోవడానికి కోరుకోవడం జరిగింది తప్ప ఇవాళ సంస్థ ఏదైతే ఉందో సంస్థ గౌరవించాలని అన్ని రకాలుగా వారికి ఆ గౌరవాన్ని దక్కే రీతిలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కానీ చివరికి మ్యారేజ్ తర్వాత మరి చిన్న వయసులో, ఇవాళ అమ్మాయి చిన్న వయసులో ఉంది, మనందరం కూడా అండగా ఉంటేనే ఆ కుటుంబం మరి కొంత ముందుకు సాగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ, మరి సామాన్య కార్యకర్త ఉంటే చాలామంది కూడా ఫోన్ల ద్వారా వారు వాళ్ళ సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ప్రత్యేకంగా జేబీ నడ్డా గారు మొన్న 28వ తారీఖు నాడు ఫోన్ ద్వారా వారికి శోభా గారికి తేజస్వికి కూడా ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి వాళ్ళ ధైర్యం ఇవ్వడం కూడా జరిగింది. అదే పద్ధతిలో అందరం కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు అఖిల భారత అధికారి పెద్దలు పూజ్యులు శ్రీ రామచంద్రయ్య గారిని శ్రద్ధాంజలి ఘటించాల్సిందిగా కోరుకుంటూ కాలాతీతం అయింది. స్వర్గీయ షణ్ముఖ గారితో వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలకి అత్యంత సన్నిహితమైనటువంటి బంధనం ఉన్నమాట వాస్తవం. కొద్దిమంది ఇక్కడ ఉన్న, వందలాది మంది బయట ఉన్న, అందరి మనసుల్లో నిలిచినటువంటి ఒక ఫిగర్. చాలామంది కార్యకర్తలు రకరకాల కొత్త విషయాలు, రకరకాల కోణాలలో షణ్ముఖ గారి గురించి చెప్పారు. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఎన్నో అనుభవాలు ఉంటాయి, అందరికీ మాట్లాడాలని ఉంటుంది. సరే, మచ్చుకి కొద్దిమంది మాట్లాడారు. మన యొక్క సంఘ కార్యంలో మట్టిలో నుంచి మాణిక్యాలని, రాళ్ళ నుంచి రత్నాలను తెచ్చే కార్యం మనది. నల్గొండలో, ఓల్డ్ సిటీలో, కరీంనగర్లో, కాపవాడలో, నిజామాబాద్లోనేమో కోటగల్లిలో, హైదరాబాద్ కూడా ఓల్డ్ సిటీలో, అక్కడ స్వయంసేవకులు విజిగీష్ ప్రవృత్తి, అన్యాయాన్ని సహించేది లేదు, అధర్మాన్ని సహించేది. మనకు ధర్మానికి ఇబ్బంది వస్తే ఊరుకునేది లేదు. అలా ప్రాణాలకు తెగించి పోరాడారు. వాటిల్లో షణ్ముఖ లాంటి కార్యకర్తల యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. ఇట్లా ఈ కార్యం కొరకు వీళ్ళందరూ నిరంతరంగా పనిచేశారు. రకరకాలుగా పనిచేసిన వాటిల్లో
కొంచెం నల్గొండ జిల్లాలో మన సంఘ కార్యం కొంచెం లేటుగానే మొదలైంది. సూర్యాపేట వైపు ఉండింది. ఈసీ రామ్మూర్తి గారి కాలంలో మనం అండర్గ్రౌండ్ పత్రికలు కూడా నడిపేవాళ్ళం. వందే మాతరం పేరుతో, సత్యవాణి అనే పేరుతో పత్రికలు వస్తుంది. చాటుగా పంచేవాళ్ళం, వేల మంది చదివి ఆశ్చర్యపడేవాళ్ళం. దాంట్లో ఒకటి వచ్చింది, పోలీసులకు చొక్కా, సంఘర్ష సమితికి కార్యకర్త. ఏమిటిది? పట్టుకున్నారు షణ్ముఖని పోలీసులు, పట్టుకుని నాకెళ్తున్నారు, కల్లా పట్టుకుని వీళ్ళకి గుండీలన్నీ విప్పుకున్నాడు. కొద్ది దూరం పరిగెత్తాడు, దొరకల. ఇట్లా సందర్భాన్ని బట్టి తాను అరెస్ట్ కాకుండా ఈ గొప్ప ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే పట్టుదలతో పనిచేశాడు. రెడ్డి గారు చెప్పినట్టుగా తర్వాత కొందరు సత్యాగ్రహం చేసి రకరకాలుగా యాదవ్ అరెస్ట్. సర్వాంగీణ పరమ వైభవం ఈ కళ్ళతో చూడాలని కోరుకున్నవాళ్ళం కాబట్టి ఎంతోమంది మనకు తోటి కార్యకర్తను పొడగొట్టుకున్నాం. ఇటు వైసయ్య గారు కానీ, ప్రతి చాడలు శ్రీధర్ రెడ్డి కానీ, ఇతర రామన్న గోపన్నాడు, తెలుగు పన్నెండు జగన్, ఎంతమంది రత్నాలు లాంటి 50 మంది మనకి తోటి యవ్వనులు పోయారు. చాలాసార్లు వాళ్ళందరూ మనకు పోయిస్తారు. అప్పుడు ఏమంటే ఉన్నవాళ్ళని కూడా వాళ్ళకి తీపి కూర్చొని ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా కూడా చచ్చి బతికిన వాళ్ళే. అంటే కుటుంబానికి ఎంత గొప్ప నష్టమో దేశకార్యం కూడా అంత గొప్ప నష్టము. ఇటువంటి ఆలోచన, ఇటువంటి జీవన విధానము, ఇటువంటి సైద్ధాంతిక భూమిక ఉన్న కార్యకర్తలు పోవడం అంటే మనకు బాధే. చెప్తుంటారు 2 రకాల వ్యక్తులు లోకంలో గొప్పవాళ్ళు ఉంటారు. యుద్ధ రంగంలో తన ఆదర్శం గురించి సిద్ధాంతం గురించి ప్రాణాలు పట్టుకున్న వాళ్ళు కొందరైతే, ఆ సిద్ధాంతాన్ని జీవితంలో పుణికిపుచ్చుకొని నిరంతరంగా పనిచేస్తుండే యోధులు. ఈ 2వ రకమైన యోధుల్లో మన షణ్ముఖం వస్తారు. ఎన్నో సంఘటనలు చెప్పారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో చిచ్చరపుడులాగా అందరితో కలుస్తూ తాను శాంతంగా ఉన్నట్టే సందర్భాన్ని బట్టి అందరితో ముందుకెళ్ళేవాడు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ఇటు వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, నల్గొండ చెప్పాల్సిన అవసరం లేదు. అలా నిరంతరంగా పనిచేసిన కార్యకర్త. అయితే మన కార్యంలో కూడా నాకేమనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే, ప్రతి కార్యకర్త మనం నిరంతరంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక లెటౌట్ ఏదో అవసరం. ఓ ప్రముఖమైన పెద్ద కార్యకర్త కానీ, లేక తోటి కార్యకర్త కానీ ఆయనతో డిస్కస్ చేస్తూ ఆలోచనతో ముందుకెళ్ళడం. ఉంది కదా అని కళ్ళు మూసుకొని పరిగెత్తడం కూడా ఓం పూర్ణమదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి. షణ్ముఖ జీ అమర్ రహే. ఆలస్యంగా కొంతమంది ఆయన ఆత్మీయ మిత్రులు జన్నతో నేను 7వ తరగతి చదువుకున్నటువంటి ఒక రోజుల నుండి నాకు వారితో పరిచయం. నా చేయి పట్టుకొని నన్ను సంఘానికరిగా వారే స్వయం సేవకుగా నాకు పరిచయం చేసినారు. నా జీవితంలో మొట్టమొదటిసారి సామాజిక స్పృహ నేర్పింది ఆయనే. ఆయన ద్వారానే నేను సంఘంలో క్రియాశీల స్వయం సేవకుగా పనిచేసిన, ప్రార్థనా ప్రముఖగా, తర్వాత ముఖ్య శిక్షకుగా పనిచేస్తాను. తర్వాత నల్లగొండలో విద్యార్థి పరిషత్ కార్యకర్తగా కూడా ఆయన అడుగుల్లో అడుగేస్తూ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా కూడా పనిచేస్తాను. ఉస్మానియా విద్యార్థి పరిషత్ కానీ, లేకపోతే సంఘం ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యతగా నెత్తి మీద పెట్టుకొని ముందుండి అనేక బాధ్యతలు నిర్వహించిన ఆయన. దురదృష్టవశాత్తు ఇవాళ మనలో లేరు.
రాజకీయంగా ఆయన పోటీ చేసినప్పటికీ కూడా గెలవలేదు. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, ఒక ఆయన శిష్యుడిగా వారికి ఎంతైతే గుర్తింపు రాజకీయంగా రావాల్సిందనో పార్టీల్లో రావాల్సిందనో అది రాలేదు. ఇప్పుడు జరిగిపోయిన తర్వాత మనం అందరం కూడా వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాము. కానీ రక్తాన్ని దారపోసినాడు, జీవితాన్ని దారపోసినాడు. నాకు బాగా గుర్తు, వాళ్ళ అమ్మ పెద్ద మనిషి, ఒంటరి మహిళ, నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో. మా వంతు మేము ఆయన శిష్యులుగా తప్పనిసరిగా వదినమ్మకు బిడ్డకు మేము అండగా ఉంటాం. కానీ పార్టీలుగా, సంఘంగా, మా సంస్థలుగా తప్పనిసరిగా వారి కుటుంబానికి అండగా ఉండవలసినటువంటి ఒక పెద్ద త్యాగం చేసినటువంటి ఒక వ్యక్తి కాబట్టి వారిని ఆదుకోవాలా, కుటుంబానికి అండగా ఉండాలని చెప్పని కూడా నేను మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సూచన చేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. అమర్ హై అమర్ హై జన్నన్నా జన్నన్నా. స్వర్గీయ షణ్ముఖాచారి గారు జన్నయ్యగా వినిపిస్తుంటారు కూడా షణ్ముఖ అనే పేరుతో పిల్లలేదు. సహచర కార్యకర్తగా చిన్నదో పెద్దదో అన్ని దిగమింగి జీవిత కాలాన్ని కొనసాగించినటువంటి ఒక జన్నన్న మన మధ్యలో లేకపోవటం, సిద్ధాంతము, శక్తి, సామర్థ్యం అన్నిటినీ కూడా నిండినటువంటి ఒక పునీతుడు. సైద్ధాంతిక జీవితంలో దాదాపుగా 30 సంవత్సరాల పాటు పూర్తి సమయ కార్యకర్తగా పనిచేసేటువంటి ఒక యోధుడు. ఇద్దరంగా కూడా దాదాపుగా 7 సంవత్సరాల పాటు పూర్తి సమయ కార్యకర్తగా ఇద్దరు పనిచేసినాం. కలిసి పనిచేసినాం కాబట్టి అనేకమైనటువంటి ఒక విషయాలలో నిజమైనటువంటి ఒక ప్రాతిథ్యాన్ని సంస్థకు సమర్పించక జీవితం జననది. ఈ యొక్క సందర్భంగా అనేక విషయాల్లో మేము ఇద్దరం కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి, అతి క్లిష్టమైన పరిస్థితి నుంచి పరిష్కారం కోసము ప్రయాణం చేసినాం. అదృష్టం ఏంటంటే ఈరోజు బ్రతికినటువంటి జ్యేష్ఠ కార్యకర్తల్లో పోరాటంలో నిలబడేటువంటి వాళ్ళం కొంతమంది మిగిలిపోయారు. కానీ మాతో సహచరుగా పనిచేసిన అనేక మంది బలిదానాలు, త్యాగాలు చేశారు. సరే, తన యొక్క మరణం ఆరోగ్యరీత్యా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కానీ చాలా మంది కార్యకర్తలు ప్రాణం పోతేగా కూడా పర్వాలేదు, సిద్ధాంతం కోసం జీవించి పోరాటం చేసి ఇతరులకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా పనిచేసిన కార్యకర్తలను, బలిదానాలను స్మరించుకుంటాం ఈ సందర్భంగా. కానీ దానికి శక్తికి, సామర్థ్యానికి, ధైర్యానికి ఎక్కడగా కూడా డెసిమల్ పాయింట్ 1గా కూడా ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వకుండా పనిచేసేటువంటి ఒక జ్యేష్ఠ కార్యకర్తల్లో 1977 నుంచి కలిసి పనిచేసినాం. కాబట్టి నిరంతరము నిజాన్ని ఎక్కడగా కూడా పలకరించి పిలిస్తే వచ్చేటువంటి ఒక విషయానికి ప్రాణం పోసిన ఒక వ్యక్తి జన్నన్న. కాబట్టి ఈరోజు కడుపునే తినేదాన్ని. కాబట్టి నూకలు తెలిపేది దేవుడు తీసుకుని పోవటం, ముఖ్యంగా సోదరికి పాపకు మనందరిగా కూడా చేతులు అని చెప్పేసి ఈ సందర్భంగా సహచర మిత్రులకు, కుటుంబ సభ్యులకు, సహచరులకు అందరు కూడా నా వంతుగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.